అందరికీ హాయ్. మనం బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగు నేర్చుకునే ముందు బ్లౌజ్‌కి హెమ్మింగు, కాజాలు, హుక్స్‌లు ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా సూదికి 4 పోగులు దారం తీసుకోండి. ఇప్పుడు ఈ దారాన్ని వేలుకి ఇంటూ మార్క్ లాగా ఇలా అని వేలుతో ఇలా అన్నారంటే ముడి అనేది పడుతుంది. ఫస్ట్ ఇలా ముడి వేసుకోండి. తర్వాత ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు సూది కింద నుంచి పైకి ఇలా తీసుకోండి. ఇప్పుడు 1/4 ఇంచు గ్యాప్ వదిలేసి సూదితో ఈ విధంగా దారం తీసుకోండి. తర్వాత అదేలాగా ఇటు సైడ్ కూడా తీసుకోండి. ఈ విధంగా 4 సార్లు తీసుకోండి. 4 సార్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే కాజా అనేది లావుగా వచ్చేస్తుంది. తర్వాత హూక్స్‌లు కాజాకు వేసుకోవడానికి, తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు క్లాత్‌ని మధ్య వేలుతో ఇలా గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు సూది వెనకాల నుంచి ఇలా దారంలోకి తీసుకొని సైడ్‌కి లాగండి. ఇదే విధంగా సూది వెనక భాగంని దారంలోకి ఈ విధంగా దూర్చి సైడ్‌కి లాగండి. ఇదే విధంగా దారం మొత్తము కూడా సూది ఈ విధంగా వెనక భాగం నుంచి దారంకి లాక్కొని ఈ విధంగా లాగండి. ఇదే విధంగా లైన్‌గా దారం తీసుకుంటూ రావాలి. ఒకదాని మీద ఒకటి దారం అనేది లాగకూడదు. ఇలా దారానికి మొత్తం లాగేసిన తర్వాత సూది పైనుంచి కిందకి ఈ విధంగా తీసుకోండి. కాజా అనేది ఈ విధంగా రావాలి. తర్వాత వెనకన ఈ విధంగా ఒక ముడి వేయండి. తర్వాత ఇంకొక ముడి కూడా వేయండి. అలా చేయడం వల్ల కాజా అనేది బిన్నెగా ఊడదు. ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేసేయండి. కాజా అనేది ఇలా టైట్‌గా ఉండాలి. ఇంతకుముందు కాజాకి ఎలా 4 పోగులు దారం తీసుకున్నామో అదే విధంగా హుక్స్‌లకు కూడా తీసుకోవాలి. తర్వాత చూడండి ఈ విధంగా ఏలుకి చుట్టి ఏలుతో ఇలా అన్నామంటే గనక అక్కడ ముడి పడిపోతుంది. ఈ విధంగా ముడి వేసుకోండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన హూక్స్‌ని ఇలా పెట్టండి. ఇప్పుడు సూది ఇలా హూక్స్ హోల్‌లో నుంచి ఇలా తీసుకోండి. తర్వాత ఇంకొకసారి తీసుకొని ఇలా సూది చుట్టూరు ఒక రౌండ్ వేయండి. అదేలాగా కింద కూడా చూడండి సూదికి ఈ విధంగా ఒక రౌండ్ వేయండి. ఇదే విధంగా ఒక 4 సార్లు దాకా వేయండి. హూక్స్ దగ్గర కూడా దారం అనేది కొంచెం గట్టిగా లాగాలి. ఇప్పుడు సూది ఇలా కింద నుంచి పైకి లోపల నుంచే తీసుకోండి. హుక్కు చుట్టూరు దారాన్ని ఈ విధంగా చుట్టండి. ఇప్పుడు మధ్య వేలుతో క్లాత్‌ని ఇలా పట్టుకోండి. తర్వాత సూదితో క్లాత్ ఈ విధంగా తీసుకొని దారంని గట్టిగా చుట్టండి. ఇలా హుక్కు చుట్టూరు దారం తీసుకుంటూ ఒక 3 సార్లు ముడి వేయండి. ఇలా 3 సార్లు ముడి వేయడం వల్ల ఆడ హుక్ అనేది గట్టిగా ఉంటుంది. తర్వాత పైనుంచి కింద హోల్ కాడికి లోపల నుంచి ఇలా సూది తీసుకోండి. తర్వాత ఈ హోల్‌కి ఒక 4 సార్లు ఈ విధంగా దారం తీసుకొని ముడి వేయండి. 4 సార్లు తీసుకుంటే చాలు. ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక 2 ముడులు వేసేయండి. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేయండి. చూసారు కదండి హుక్ అనేది ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడు కాజా హుక్ అనేది ఎలా వేసుకోవాలో చూసారు కదండి. ఇక హెమ్మింగ్ ఎలా చేయాలో చూద్దాం. హెమ్మింగ్ చేయడానికి ఒక పోగు దారం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దారం కొసాన ఇలా
వేలుతో ఇలా ఇంటూ మార్క్ లాగా చుట్టి ఇలా వేలుతో తిప్పారంటే కనుక ముడిపడిపోతుంది. ఇదే విధంగా ఒక 3 టైమ్స్ చేయండి. ఎందుకంటే ఇది ఒకే పోగు కాబట్టి 3 టైమ్స్ దాకా ఈ విధంగా ముడి వేయండి. ఇప్పుడు హెమ్మింగ్ చేయడానికి ఒక క్లాత్ తీసుకోండి. ఇప్పుడు సూదితో కిందన పైన ఒక రవ్వ క్లాత్ తీసుకొని దారం లాగండి. అదేవిధంగా కిందన పైన కలిపి ఒక్క రవ్వ క్లాత్ తీసుకొని ఈ విధంగా లాగండి. ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో టాకాలు వేయండి. ఇలా టాకాలు వేయడం వల్ల హెమ్మింగ్ అనేది తొందరగా ఊడిపోదు. క్లాత్ని ఇలా మధ్య వేలుతో గట్టిగా పట్టుకోండి. తర్వాత చూడండి, సూదితో కొద్దిగా కిందన పైన క్లాత్ తీసుకోండి. ఇదే విధంగా మొత్తము కూడా తీసుకోండి. మధ్య మధ్యలో టాకాలు అనేది వేసేది మర్చిపోవద్దండి. బ్లౌజు హ్యాండ్స్కైనా కానివ్వండి, నడుముకైనా కానివ్వండి, ఇదే విధంగా హెమ్మింగ్ అనేది చేయాలి. మనం హెమ్మింగ్ చేసేటప్పుడు సూదితో క్లాత్ అనేది ఈ విధంగా కొద్దిగానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా మొత్తం హెమ్మింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక 2 ముడుల దాకా వేయాలి. లాస్ట్లో ముడి వేయడం వల్ల హెమ్మింగ్ అనేది ఊడదు. మీకు ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకుండా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం ఇంకొకసారి కావాలంటే వీడియో చేసి చూపిస్తాను. నేనైతే ఈ వీడియోలో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. హెమ్మింగ్ అనేది ఇలా చేయాలి. హెమ్మింగ్ చేసినప్పుడు పైన ఈ విధంగా డాట్స్ లాగా కనిపించాలి. మనం హెమ్మింగ్ చేసేటప్పుడు మనం తీసుకునే క్లాత్ను బట్టి డాట్స్ అనేది ఈ విధంగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.